హలో స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్. ఆప్టికల్ ఐసోమెరిజమ్స్ గురించి చూద్దాము. ఐసోమర్స్ రొటేట్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ టువర్డ్స్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్, అది ఆప్టికల్లీ యాక్టివ్ ఐసోమెరిజం అంటాము. సపోజ్ ఒక ప్లేన్ పోలరైజ్డ్ లైట్ తీసుకొని నికోలస్ ప్రిజం ద్వారా ఒక కోఆర్డినేషన్ కాంపౌండ్ కనుక పాస్ చేస్తే ఆ లైట్ రైట్ సైడ్ కనుక కనిపిస్తే అది డి ఫామ్ అని, లేదా లెఫ్ట్ సైడ్ కనుక కనిపిస్తే అది ఎల్ ఫామ్ అని అంటాం. Okay, now next coordination number 4, tetrahedral complexes MABCD exhibits optical isomerism. అలానే MABT taken by exhibits optical isomerism. MABAD exhibits optical isomerism. అవి ఎలాగో చూద్దాం. ఫస్ట్ది MABCD. దీన్ని రెండు రకాలుగా చెప్పచ్చు. సపోజ్ దీని ఎగ్జాక్ట్ మిర్రర్ ఇమేజ్ కనుక చూస్తే MABDC, ఓకేనా. లేదా ఒక ప్లేన్ పోలరైజ్డ్ లైట్ పాస్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా ఈక్వల్ ఆఫ్స్ కూడా లేవు దీనికి, ఓకేనా. సో నో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ లేదు అని అర్థం. సో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ లేనివన్నీ ఆప్టికల్ యాక్టివిటీని ఎగ్జిబిట్ చేస్తాయి. సో ఇట్ ఈజ్ ఆప్టికల్లీ యాక్టివ్ అని అంటాం. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. MAB టేకెన్ వైస్. MAB దీని ఎగ్జాక్ట్ మిర్రర్ ఇమేజ్ కనుక చూస్తే ఏబి పొజిషన్స్ అలానే ఉన్నాయి. ఈసారి బి రైట్ సైడ్ వస్తుంది, ఏ లెఫ్ట్ సైడ్ వస్తుంది. సో ఇది కూడా ఆప్టికల్లీ యాక్టివ్ స్టేట్లోనే ఉంది. అలాగా టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్లో ఏ టైప్ని చూసుకున్నా సరే కోఆర్డినేషన్ నెంబర్ 4 ఉండి టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్స్ కనుక ఉంటే అవన్నీ ఆప్టికల్ ఐసోమెరిజమ్స్ని ఎగ్జిబిట్ చేస్తాను. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏముందండి ఇక్కడ, స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్సెస్ డస్ నాట్ షో జామెట్రిక్ ఆప్టికల్ ఐసోమెరిజం. ఒక స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్స్ తీసుకున్నా, MABCD. దీన్ని కనుక మనం ఒక ప్లేన్ ఆఫ్ సిమెట్రీని కనుక పాస్ చేస్తే ఎగ్జిబిట్ చేస్తుంది. రెండు ఈక్వల్ ఆఫ్స్ని చూపిస్తున్నాయి, ఇటు ఈక్వల్ ఆఫ్ చూపిస్తుంది, ఇటు ఈక్వల్ ఆఫ్ చూపిస్తుంది. సో ఇలాంటివి ఆప్టికల్లీ నాట్ యాక్టివ్ స్టేట్లో ఉంటాయి అని అర్థం. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, డి ఫామ్, ఎల్ ఫామ్. డి అండ్ ఎల్ ఫామ్స్ అంటే ABCD. ABDC ఇవి నాన్ సూపర్ ఇంపోజబుల్ మిర్రర్ ఇమేజెస్ అని అంటారు. ఆ నాన్ సూపర్ ఇంపోజబుల్ మిర్రర్ ఇమేజెస్ ఇనాన్షియోమర్స్ అని అంటారు. నెక్స్ట్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్ యూనిడెండేట్ లైగండ్స్ అని అన్నాం. ఇక్కడ స్మాల్ లెటర్స్లో ఇండికేట్ చేస్తే, స్మాల్ లెటర్స్లో కనుక ఇండికేట్ చేస్తుంటే అంటే ABCDEF ఇవన్నీ యూనిడెండేట్ లేదా మోనోడెండేట్ లైగండ్స్ అని అంటాం. మోనోడెండేట్ లైగండ్స్ అని అంటాం. ఓకేనా. చూద్దాం, ఒక ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ చూద్దాం. ఆక్టాహెడ్రల్ అంటే ఇలా తీసుకుందాం స్ట్రక్చర్. ABCC. దీని మిర్రర్ ఇమేజ్ కనుక చూస్తే MAC వస్తుంది, ఇటు సైడ్ C వస్తుంది, AB వస్తుంది, B వస్తుంది. సో ఇలా ఏ స్ట్రక్చర్ని తీసుకున్నా సరే ఎగ్జాక్ట్ ఎనాన్షియోమర్స్ని కనుక చూపిస్తుంటే అవన్నీ ఆప్టికల్లీ ఐసోమెరిజమ్స్ని ఎగ్జిబిట్ చేస్తున్నాయి అని అర్థం. ఓకేనా. కావాల్సి వస్తే సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం.
A2 B2 CD ఉంది. M ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్స్ ఇలా తీసుకోవాలి ఫస్ట్. A2 B2 CD అని అంటారు. దీని ఎగ్జాక్ట్ మిర్రర్ ఇమేజ్ కనుక తెలుస్తుంటే M A A C B B D. సో ఇది కూడా ఎనాన్షియోమర్ స్టేట్లో ఉంది, దట్ ఈస్ ఆప్టికలీ యాక్టివ్ అని కూడా చెప్తుంది. ఓకేనా. నెక్స్ట్ octahedral complexes symmetrically bidentate ligands. Symmetrical bidentate ligands అన్నాం. సిమెట్రికల్ బైడెండేట్ లైగెండ్స్ అంటే దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఏఏ టేకెన్ ప్రైస్ అనుకుందాం ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ని ఇండికేట్ చేస్తున్నాము అని అంటే సిమెట్రికల్ బైడెండేట్ లైగెండ్స్ అంటే మనకి ఎవరిని తీసుకుంటామంటే ఇథైలిన్ డైమైన్ ఆర్ ఆక్సలేట్ ఎక్కువ యూజ్ చేసేది అదే. ఓకేనా. ఈ టైప్ చూద్దాం చూడండి. ఆక్టాహెడ్రల్ అంటే M 1 2 3 4 5 6. ఈ ఏ అనే దాన్ని మనం ఒక ఏని ఇలా రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకేనా. ఏఏ. నెక్స్ట్ ఏఏ ఏ. దీని ఎగ్జాక్ట్ మిర్రర్ ఇమేజ్ చూడండి. M ఈసారి ఏఏ. ఓకే. ఏఏ ఏ ప్లేస్లో ఇథైలిన్ ఈఎన్ పెట్టేసుకొని ఇథైలిన్ డైమైన్ పెట్టుకొని మిక్స్ అయిపోతుంది. సో ఇది కూడా ఆప్టికలీ యాక్టివ్ స్టేట్లోనే ఉంది అని అంటాం. అలానే M ఏఏ టేకెన్ ట్వైస్ బీబీ అని అన్నా నేను. M ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్స్ ఇలా తీసుకోవాలి. ఏ ఏ ఏ ఏ బి బి. దీని మీద ఇమేజ్ చూద్దాం. M 1 2 3 4 5 6. ఏ ఏ ఏ ఏ బి బి. ఇది కూడా ఆప్టికల్లీ యాక్టివ్ స్టేట్లోనే ఉంది. నెక్స్ట్ సేమ్ అదే ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్లో అన్సిమెట్రికల్ బైడెండేట్ లైగెండ్స్ చూద్దాం. అన్సిమెట్రికల్ బైడెండేట్ లైగెండ్స్ ఒక ఎగ్జాంపుల్. MAB taken thrice. M 1 2 3 4 5 6. AB AB AB. The exact mirror images. M 1 2 3 4 5 6. AB AB AB. సో ఇది కూడా ఆప్టికల్ ఐసోమెరిజమ్స్ని ఎగ్జిబిట్ చేస్తాయి అనుకున్నాం. దీంట్లో సిస్ మోడల్ ఉంటుంది, ట్రాన్స్ మోడల్ ఉంటుంది. ఓకేనా. ఆ ఎగ్జాంపుల్స్ వచ్చినప్పుడు ఒకసారి చూద్దాం. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చించండి. లెవెల్ 1 పేజ్ నెంబర్ 265 43 క్వశ్చన్ ఏం చెప్తాడంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఆప్టికలీ యాక్టివ్ కాంపౌండ్ అని అంటున్నాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇన్ యాక్టివ్ నాట్ ఆప్టికలీ యాక్టివ్ స్టేట్లో లేనిది ఏంటో కనుక్కోమన్నాడు. ఇప్పుడు మనం చూసాం ఇంతకుముందు ఎగ్జాంపుల్ అంటే COEN3 టేకెన్ ట్వైస్ అంటే ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ సిమెట్రికల్ బైడెండేట్ ఈ మోడల్లో ఉంది అని అర్థం. అది ఎలా ఎగ్జిబిట్ చేస్తో చూద్దాం చూడండి. COEN టేకెన్ థ్రైస్. ఇది ఆప్టికల్ యాక్టివ్ ఎలా అవుతుంది చూద్దాం చూడండి.
సిఓ ఆక్టాహెడ్రల్ కాబట్టి 6 బాండ్స్ చూపిస్తాను. ఈఎన్ ఈఎన్ ఈఎన్. దీని ఎగ్జాక్ట్ మిర్రర్ ఇమేజ్ కనుక చూస్తే సిఓ 1 2 3 4 5 6 ఈఎన్ ఈఎన్ ఈఎన్. సో ఫస్ట్ ఆప్షన్ ఆప్టికల్లీ యాక్టివ్ స్టేట్లో ఉందని అర్థం. సేమ్ సెకండ్ ఆప్షన్ కూడా ఈఎన్ ప్లేస్లో ఆక్సిలేటర్ ఓఎక్స్ ఓఎక్స్ ఓఎక్స్. సో ఇది కూడా ఆప్టికల్లీ యాక్టివ్. థర్డ్ ఆప్షన్ చూద్దాం ఒకసారి చూడండి. సిస్ ఫామ్లో రాయండి అని అంటాడు. సిఓ 1 2 3 4 5 6 సిఎల్ సిఎల్ ఈఎన్ ఈఎన్. ఇది సిస్ ఫామ్లో. దీని ఎగ్జాక్ట్ మిర్రర్ ఇమేజ్ ఏమవుతుంది? సిఓ 1 2 3 4 5 6 సిఓ సిఎల్ సిఎల్ ఈఎన్ ఈఎన్. సో ఇది కూడా ఆప్టికల్లీ యాక్టివ్ స్టేట్లోనే ఉంది. మనకి ట్రాన్స్ఫార్మ్ చూద్దాం చూడండి. ఇదే మోడల్లో ట్రాన్స్ తీస్తుందని చూద్దాం. సో ఫోర్త్ ఆప్షన్ ఎలా అవుతుందో చూద్దాం. సిఓ సిఎల్2 ఈఎన్ టేకెన్ ప్రైస్. ఇదే మోడల్లో ఉందంటే ఎం ఏఏ టేకెన్ ప్రైస్ బీబీ మోడల్లో ఉంది. ఎం ఏఏ టేకెన్ ప్రైస్ బీబీ మోడల్లో ఉంది. సో దీన్ని ట్రాన్స్ ఎలా చెప్తారు? సిఓ సిఎల్ సిఎల్ ఈఎన్ ఈఎన్. దీని ఎగ్జాక్ట్ మిర్రర్ ఇమేజ్ తీసినా సరే సిఓ సిఎల్ సిఎల్ ఈఎన్ ఈఎన్. సో ఇట్ ఈస్ నాట్ ఆప్టికల్లీ యాక్టివ్, ఇట్ ఈస్ ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ స్టేట్లో ఉంది. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్. ఓకేనా? నెక్స్ట్ 45th క్వశ్చన్ కనుక చూస్తే 45th ఏమని ఇచ్చారంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్? Geometrical isomerism is not observed in complexes of coordination number 4 having tetrahedral geometry. 45 ఆప్షన్ ఏ ఎందుకు కరెక్ట్ అంటానంటే geometrical isomerism does not exhibit by tetrahedral complex. ఇందువల్ల అంటే సపోజ్ ఒక టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్ తీసుకున్నా ఎం ఏ బి సి డి. ఇది ఆప్టికల్ జామెట్రీ. ఎందుకు చెప్తా అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి బాండ్ యాంగిల్ 109 degrees 28 minutes. సేమ్ అదే బాండ్ యాంగిల్ ఇక్కడ ఇక్కడ ఉంది. ఇలా సేమ్ బాండ్ యాంగిల్స్ కనుక ఉంటే దాని యొక్క స్పేషియల్ అరేంజ్మెంట్ అనేది కూడా సేమ్గానే వస్తుంది. అలా సేమ్గా ఉన్న వాటికి జామెట్రికల్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ అవ్వదు. ఓకేనా? 45 46 చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాన్ఫిగరేషన్స్ ఆప్టికల్లీ ఐసోమర్స్ అని అంటారు. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, అవి ఏంటో చూద్దాం. నేను డైరెక్ట్గా సెకండ్ ఆప్షన్ చూస్తాను. సిఎల్ సిఎల్ స్ట్రక్చర్ ఈఎన్ ఈఎన్ ఇలా ఇచ్చాడు స్ట్రక్చర్. దీని ఎగ్జాక్ట్ మిర్రర్ ఇమేజ్ కనుక తీస్తే సిఎల్ సారీ ఇక్కడ ఈఎన్ వస్తుంది, ఇక్కడ సిఎల్ వస్తుంది, ఇక్కడ సిఎల్ వస్తుంది, ఇక్కడ ఈఎన్ వస్తుంది. సో 2 4 స్ట్రక్చర్స్ ఇచ్చిన మనకి ఆర్బిట్ నెంబర్లో 2 4 స్ట్రక్చర్స్ ఆప్టికల్లీ యాక్టివ్ స్టేట్లో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ 48 క్వశ్చన్ చూస్తే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ ది కోఆర్డినేషన్ ఎంటిటీ PT CL2 EN taken twice or less. PT CL2 EN
టేకెన్ ట్వైస్ ప్లస్ 2. ఇది సిస్ ఫామ్. చూద్దాం ఒకసారి. ప్లాటినం కోఆర్డినేషన్ నెంబర్ 6 1 2 3 4 5 6. సిస్ ఫామ్ ఫస్ట్ ఆప్షన్ ఇచ్చింది ఏంటంటే సిస్ ఫామ్ చూపిస్తుంది అని ఇచ్చాడు. సిస్ ఫామ్ అని అంటే సిఎల్ సిఎల్ ఈఎన్ ఈఎన్. దీని ఎగ్జాక్ట్ మిర్రర్ ఇమేజ్ తీద్దాం. పిటి 1 2 3 4 5 6 సిఎల్ సిఎల్ ఈఎన్ ఈఎన్. సిస్ ఫామ్ అయ్యింది. ఆప్టికల్లీ యాక్టివ్ స్టేట్ ఎందుకు వచ్చిందంటే దీని ఎగ్జాక్ట్ మిర్రర్ ఇమేజ్ చూడండి దీనికి ఆపోజిట్లో వస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ డైరెక్ట్గా కరెక్ట్ ఆప్షన్. ఓకేనా, మరి ఇంకేమైనా ఆప్షన్స్ చెక్ చేసుకుందాం. ఓన్లీ ట్రాన్స్ఫార్మ్ అన్నాడు. దీన్ని ట్రాన్స్ఫార్మ్లో చేసి చూద్దాం. చూడండి సెకండ్ ఆప్షన్ ప్రకారం ట్రాన్స్ఫార్మ్ అంటే పీటీ 1 2 3 4 5 6 సిఎల్ సిఎల్ ఈఎన్ ఈఎన్. ఇది ట్రాన్స్ఫార్మ్లో ఉంది. సో దీని ఎగ్జాక్ట్ మిర్రర్ ఇమేజ్ కనుక చూసినా ఇలానే వస్తుంది. పీటీ సిఎల్ సిఎల్ ఈఎన్ ఈఎన్. సో ఇది ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ స్టేట్లో ఉంది. ఇన్యాక్టివ్, ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ అని అంటారు. సో ఇది కరెక్ట్ కాదు. ఓన్లీ ఆప్షన్ 1 మనకి కరెక్ట్. ఓకేనా, నెక్స్ట్ 49. The number of isomers exhibited by PT NH3Br ClPy. PT NH3Br ClPy. జాగ్రత్తగా చూస్తే ఇది ఒక స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్స్. ఓకేనా, ఇది ఏ టైప్ ఆఫ్ కాంప్లెక్స్ అంటే స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్స్. ఎలా చెప్తారు సార్ స్క్వేర్ ప్లేనార్ అని అంటే? చెప్తాను చూడండి. పీటీ ఆక్సిడేషన్ స్టేట్ కనుక్కుందాం. ఎక్స్ ప్లస్ 0 -1 -1 ప్లస్ 0. సో పీటీకి వచ్చేసరికి ఇక్కడ +2 ఆక్సిడేషన్ స్టేట్ ఉంది. ప్లాటినం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ కనుక చూస్తే ఒక నిమిషం. platinum 4F14 5D9 6S1 రావాలి. 4F14 5D9 6S1. ఓకేనా, ఇది చూపించే కాంప్లెక్స్ స్ట్రక్చర్ ఏంటంటే +2 అన్నాడు కాబట్టి 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ తీస్తే p ఆర్బిటాల్ 5D8 వచ్చేస్తుంది. 1 2 3 4 5 6 7 8. సో ఒక d ఆర్బిటాల్ ఎంటీగా ఉంటుంది, ఒక s ఆర్బిటాల్, ఒక 3 p ఆర్బిటాల్స్. చూస్తే ఇక్కడ NH3 Br Cl 1 2 3 ఇక్కడ py పీరియడ్. సో DsP2 హైబ్రిడైజేషన్ ఉంది. ఇలా DsP2 హైబ్రిడేషన్స్ మనం స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్స్ అంటాం. ఆ స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్సెస్ డస్ నాట్ షో ఆప్టికల్ ఐసోమెరిజం. ఇక్కడ ఆల్రెడీ మనం పాయింట్ రాసుకొని చెప్పాం, థర్డ్ పాయింట్లో ఉంది. నెక్స్ట్ 50 చూద్దాం. ఇదే స్ట్రక్చర్ ఇచ్చాడు. నెంబర్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమెరిజమ్స్ అని అంటాడు. PP NH3
బిఆర్, సిఎల్, పివై. జామెట్రికల్ ఐసోమెరిజం అంటే పాసిబుల్ అరేంజ్మెంట్స్ని చూపించాలి. సపోజ్ దీన్ని ఏ బి సి డి అని అనుకున్నాం. ఏబి సిడి పాసిబుల్. నెక్స్ట్ ఏసి బిడి పాసిబుల్. నెక్స్ట్ ఏడి బిడి, ఏడి బిసి పాసిబుల్. టోటల్ నెంబర్ ఆఫ్ ఐసోమెరిజమ్స్ ఎన్ని అని మనకు అడిగితే 3 geometrical isomerisms are possible. ఇలా రాసుకోండి. నెక్స్ట్ ప్రీవియస్ బిట్స్ ఉన్నాయి, ఇవే ఇంపార్టెంట్. పేజ్ నెంబర్ 386. పేజ్ నెంబర్ 386. క్వశ్చన్ నెంబర్ 2. కన్సిడర్ ది కాంప్లెక్స్ ట్రాన్స్ స్ట్రక్చర్ ఇచ్చాడు, సిస్ స్ట్రక్చర్ ఇచ్చాడు. ఇందులో ఎవరు ఆప్టికల్ యాక్టివ్, ఎవరు ఆప్టికల్ ఇన్యాక్టివ్ చూద్దాం. ఇచ్చిన కాంపౌండ్ ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 2 ఇది. పేజ్ నెంబర్ 386. CO EN టేక్ అడ్వైస్ CL2. ఎక్కడైనా చెక్ చేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ ఉంది. సో ఆప్టికల్ ఐసో అది సిస్ఫార్మర్ ట్రాన్స్ఫార్మర్ చూసిన తర్వాత చెప్పాలి మనం. ఓకేనా, దీన్ని ట్రాన్స్ఫార్మ్ చూపిస్తున్నా. ఫస్ట్ CO 1 2 3 4 5 6. ట్రాన్స్ అంటే CL CL, EN EN. ఇది ట్రాన్స్ స్టేట్లో ఉంది. దీని ఎగ్జాక్ట్ మిర్రర్ ఇమేజ్ కనుక తీస్తే CO సేమ్ అలానే వస్తుంది. CL CL EN EN. సో ట్రాన్స్ డస్ నాట్ ఎగ్జిబిట్ ఆప్టికల్ ఐసోమెరిజం. మరి దీంట్లో సిస్ ఫార్మ్ చూద్దాం. చూడండి, CO CL ఫస్ట్ ఇది వేసుకోవాలి. CO CL CL EN EN. దీని ఎగ్జాక్ట్ మిర్రర్ ఇమేజ్ కనుక తీస్తే CO CL CL EN EN. optically active. Only cis form can forms optically active. ఇది కరెక్ట్. ఓకేనా, అంటే దీన్ని ఏ అని ఇచ్చాడు బుక్లో, దీన్ని బి అని ఇచ్చాడు. ఏ ఈజ్ ఆప్టికల్ ఇన్యాక్టివ్, బి ఈజ్ ఆప్టికలీ యాక్టివ్. నెక్స్ట్ థర్డ్ వన్, ద నెంబర్ ఆఫ్ ఐసోమెరిజమ్స్ పాసిబుల్ ఫర్ PTEN NO taken twice. థర్డ్ వన్ చూద్దాం. PTEN NO2 taken twice అన్నాడు. PT ఇక్కడ నీకు కోఆర్డినేషన్ నెంబర్ బట్టి నీ హైబ్రిడేషన్ చెప్పచ్చు. 1 2 3 4. ఇది అక్టాహెడ్రల్ కాంప్లెక్స్ ఇది. ఓకేనా, EN పొజిషన్ ఇక్కడ చెప్పేస్తున్నా. ఓకేనా, NO2 taken twice అన్నాడు. సో స్ట్రక్చర్ ఇలా తీసుకొని ఒక నిమిషం ఉంది. స్ట్రక్చర్ ఇలా వద్దు, స్ట్రక్చర్ మారుస్తాను చూడండి. PTEN ఇలా తీసుకుందాం.
NO2 అంటే ఇక్కడ నైట్రోజన్ డొనేట్ చేస్తుంది NO2 ఇది ఒక స్ట్రక్చర్. ఏం లేదు, లింకేజ్ ఐసోమెరిజం కనబడుతుంది నాకు. ఈటీ ఈసారి ONO అలా ఉంటుంది. ఇక్కడేమో ఫస్ట్ టైం నైట్రోజన్ డొనేట్ చేస్తుంది, సెకండ్ అదే అదే అమిడినెట్ లైగండ్లో నెక్స్ట్ టైం ఆక్సిజన్ డొనేట్ చేస్తుంది. అదే పొజిషన్లో కింద దాన్ని కూడా చూపించాలి. అంటే పైది NO2 అవుతుంది, కింద వచ్చేసరికి ONO. ఓకేనా, 3 ఐసోమెరిజమ్స్ అనేవి మనకి పాసిబుల్. 3 ఐసోమెరిజమ్స్. NO2 NO2 NO కింద దాంట్లో NO. ఓకేనా, ఇది కూడా రాసుకో. 4 6 చూద్దాం, ఫోర్త్ కూడా చూద్దాం. The complex having optically active state అని అడుగుతున్నారు. The complex that shows optically active state అన్నాడు. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్ ఏంటో చూద్దాం. చూడండి, ఇది ఫోర్త్ ట్రాన్స్ కాంపౌండ్ వచ్చేసరికి CrCl2 OX2 CrCl2 OX2 పవర్ -3. ఇది ఆప్టికల్ యాక్టివ్ అని డైరెక్ట్గా చెప్పచ్చు. ఎలా అంటే Cr 1 2 3 4 అప్రాక్టికల్ స్ట్రక్చర్ వచ్చేలా తీసుకోవాలి. ట్రాన్స్ అంటే Cl తర్వాత ఆక్సలేటో OX అంతేనా, ట్రాన్స్ ఓకేనా, ట్రాన్స్ చూపించింది. అదే దీని మిర్రర్ ఇమేజ్ అంతే కదా, ఎగ్జాక్ట్గా అలానే వస్తుంది. అదే సిస్ ఫామ్ తీద్దాం చూడండి. అంటే సిస్ ఫామ్ సేమ్ Cr 2 3 4 5 6 Cl OX ఆక్సలేటో. దీని ఎగ్జాక్ట్ మిర్రర్ ఇమేజ్ కనుక తీస్తే Cl OX ఆపోజిట్ ఎనాన్షియం అనేది చూపిస్తుంది. సో సిస్ ఆప్టికల్లీ యాక్టివ్ స్టేట్లో ఉంది. ఆప్టికల్లీ యాక్టివ్. 8th క్వశ్చన్ చూద్దాం. ఆల్రెడీ బాండ్ యాంగిల్స్ అడిగాడు ఒకసారి. 8th వన్ బాండ్ యాంగిల్ COCl బాండ్ యాంగిల్ అని అంటాడు. ఓకేనా, 90 degrees వస్తుంది. అది సిస్ ఫామ్ని ఫామ్ చేస్తుందా, ట్రాన్స్ఫామ్ని ఫామ్ చేస్తుందా అని అడుగుతుంది. ఓకేనా, వాడు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే CONH3 టేకెన్ ట్వైస్ Cl2. ఓకేనా, దీన్ని NH3 Cl NH3. ఓకేనా, ఇక్కడ నుంచి ఇది సిస్ ఫామ్లో ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తే కనుక బాండ్ యాంగిల్ 90 degrees. అదే ట్రాన్స్ఫార్మ్ అనుకో 180 degrees వస్తుంది.
వాడు 90 డిగ్రీస్ అడుగుతాడు, అది సిస్ ఫామ్లోనే పాసిబుల్, ఓన్లీ సిస్ పాసిబుల్ కెన్ కాస్ 90 డిగ్రీస్ బాండ్ యాంగిల్ బిట్వీన్ COCl. నెక్స్ట్ 8 అయిపోయింది కదా, 9, 10 మెరిడోనియల్ ఫేషియల్ ఆల్రెడీ మనం చేసాం. 9th వన్, 4th ఆప్షన్ చూడండి ఒకసారి. ఫేషియల్ మెరిడోనియల్ ఎగ్జిబిట్ అయ్యేది CONH3 taken thrice, NO2 taken thrice. దీన్ని ఫేషియల్ మెరిడోనియల్ ఎలా చెప్తామంటే, CO ఒకటే ప్లేన్లో ఇలా ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్ వచ్చి NH3 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 NO2 NO2 NO2. దీని ఎగ్జాక్ట్ దీన్ని ఫ్లిప్ చేసాం అనుకోండి, CO NH3 NH3 ఇక్కడికి NO2 వస్తుంది. ఈ రెండింటిని ఫ్లిప్ చేసి ఈ NH3కి ఆపోజిట్లో NH3 కనిపించాలి. ఓకేనా, ఈ NO2కి ఆపోజిట్లో NO2, దాని పక్కన ఇంకా NO2 కనిపించాలి. ఇలా కనబడితే దాన్ని మనం ఫేషియల్ అని అంటాము, ఇలా కనబడితే దాన్ని మనం మెరిడోనియల్ అని అంటాం. ఓకేనా, సో ఇది ఆప్షన్ 4 కరెక్ట్ దీంట్లో. నెక్స్ట్ 10th ఇచ్చాడు. Among AD, the complexes that can displace geometrical isomerism. టెన్త్ నుంచి చెప్తాను చూడండి. సరే, టెన్త్ డైరెక్ట్ ఆప్షన్ రివీల్ చేస్తాను నేను. PTNH3 taken twice, ClNO2. PTNH3 taken twice, ClNO2. ఓకేనా, ఇది M అనుకుంటే ఇది AA, ఇది B అవుతుంది, ఇది AB అవుతుంది. ఇది బయట లైక్ అంటే అన్సిమెట్రికల్ కండిషన్లో AB. ఇది పాసిబుల్ చూపించండి. AB ఇది ఒక పేరు, NO2 టేకెన్ ట్వైస్ అనుకుంటా, టేకెన్ ట్వైస్ అంతే. ఏ ఈ రెండు BC, దీంట్లో ఎలా ఉంటుంది, AB AC అంతే. రెండు ఐసోమెరిజమ్స్ పాసిబుల్ అవుతాయి జామెట్రికల్, ఒకటి సిస్, ఒకటి ట్రాన్స్. ఇంకోటి చూద్దాం. D ఇచ్చాడు, PTNH34 ClBr2. PTNH34 ClBr Br+2. ఓకేనా, ఇది కూడా అంతే. A4BC 1 2 3 4 5 6. సో ఇదంతా కామన్, మనం ఎక్కడి నుంచి చేసుకుంటూ వద్దాం. ABAC అయితే పాసిబుల్ ఐసోమెట్రిక్ కనిపిస్తుంది. సో ఈ రెండు జామెట్రికల్ ఐసోమెరిజమ్స్ని ఎగ్జిబిట్ చేసే కాంపౌండ్స్. ఇంకోలా కూడా చేయొచ్చు, దీన్ని హైబ్రిడేషన్ కనుక్కొని ఆ హైబ్రిడేషన్స్ కనుక ఓకేనా టెట్రాహెడ్రల్ కాకుండా ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ వచ్చి హైబ్రిడేషన్స్ అంటే sp3d2 అలాంటి హైబ్రిడేషన్ కనుక వస్తే అది కూడా జామెట్రికల్ ఐసోమెరిజంని ఎగ్జిబిట్ చేస్తుంది అని అంటాం. ఓకేనా, నెక్స్ట్ 15th వన్ చూద్దాం.
15. A species that can have trans isomers nature 15 15 387 okay 15 15 దాంట్లో ఆప్షన్ 1 చూద్దాం ZnEnCl2 ZnEnCl2 దీని ఆక్సిడేషన్ స్టేట్ కనుక చూస్తే Zn+2 స్టేట్లో ఉంది అంటే Ar4s0 3d10 తర్వాత మనకి ఇక్కడ వచ్చేది sp3 వస్తుంది sp3 హైబ్రిడేషన్లో ఉంది అని చెప్తున్నాడు సో ఈ స్ట్రక్చర్లో ట్రాన్స్ కనిపిస్తుందా అంటే ట్రాన్స్ గీలనే ఓకేనా ట్రాన్స్ ఐసోమెరిజం స్ట్రక్చర్ వచ్చేది నాకు ఫోర్త్ చూద్దాం చూడండి PTEN టేకెన్ ట్వైస్ Cl2 పవర్ +2 అలా ఇచ్చారు ఓకేనా ఇప్పుడు దీన్ని ట్రాన్స్ చేస్తాను చూడండి PT 1 2 3 4 5 6 ట్రాన్స్ అంటే Cl Cl EN పాసిబుల్ అయ్యేది ఇదే అదే Zn కనుక చూస్తే Zn 1 2 3 4 ఇక్కడ En ఉంటుంది ఇక్కడ Cl ఉంటుంది సిస్ పాసిబుల్ అవుతుంది అలానే ఆప్షన్ 2 కూడా చూద్దాం చూడండి PTEN ఇది కరెక్ట్ ఆప్షన్ కానీ కూడా చూస్తున్నారు PTEN Cl2 అని అంటున్నాడు ఓకేనా అంటే ఏమొస్తుంది PT 1 2 3 4 చూపిస్తున్నా Cl En సో ఇది కూడా సిస్ ఫామ్లోనే ఉంది వాడు అడిగింది ట్రాన్స్ ఏంటంటే ఫోర్త్ ఆప్షన్లో ఉంది ట్రాన్స్ఫార్మ్ 15 17th డైరెక్ట్ క్వశ్చనే మీరు చేయొచ్చు దాని ఆప్టికల్ ఐసోమెరిజం ఎగ్జాక్ట్ మిర్రర్ ఇమేజ్ చూస్తాను నెక్స్ట్ 20 the number of square planar complexes అని ఇచ్చారు 20 క్వశ్చన్ చూడండి ఒకసారి ట్వంటీ కూడా ఆల్రెడీ చేసిందే ఓకేనా చేసి చూపిస్తాను చేసాను ఆల్రెడీ 20 అలానే పేజ్ నెంబర్ 381కి వెళ్దాం ఇంకా ఈ 90లో చూసాను 390లో 39 41 42 ఇదే ఆప్టికల్ ఐసోమెరిజం సార్ పేజ్ నెంబర్ 390 ఇచ్చాడు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంప్లెక్స్ అయాన్స్ హ్యాస్ జామెట్రికల్ ఐసోమెరిజం అని ఇచ్చాడు ఏ కాంప్లెక్స్కి జామెట్రికల్ ఐసోమెరిజం వస్తుంది అని అంటున్నాడు ఫస్ట్ ఆప్షన్ చూసి సెకండ్ ఆప్షన్కి వెళ్దాం Ni ఎన్నో క్వశ్చన్ ఇది 39 Ni NH3 5 Br అని ఇచ్చాడు Ni 1 2 3 4 5 6 ఎక్కడో చోట Br తీసుకుంటున్నాయి ఇక్కడ Br NH3 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 దీని ఎగ్జాక్ట్ మిర్రర్ ఇమేజ్ కూడా అలానే వస్తుంది సో ఇట్ ఈస్ నాట్ ఆప్టికల్లీ యాక్టివ్ తర్వాత సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం చూడు CONH3 టేకెన్ ట్వైస్ En CONH3 టేకెన్ ట్వైస్ En టేకెన్ ట్వైస్ En కూడా టేకెన్ ట్వైస్ ఆర్ +3 +2 ఇచ్చాడు +3 ఇది ఎలా చూడండి CO 1 2 3 4 5 6 ఓకేనా దీన్ని ఆప్టికల్ చేయాలంటే
దీన్ని ఈఎన్ అని అంటున్నాను. NH3 NH3 దీన్ని ఈఎన్. ఓకేనా? దీని ఎగ్జాక్ట్ మిర్రర్ ఇమేజ్ ఏం వస్తుందో చూద్దాం. CO 1 2 3 4 5 6 NH3 EN. సో ఇది సెకండ్ స్ట్రక్చర్ ఆప్టికల్లీ యాక్టివ్ స్టేట్లో ఉంది. ఓకేనా? 39. నెక్స్ట్ 41. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ ఏ ఆప్టికల్ ఐసోమర్ అని ఇచ్చాడు. ఓకేనా? ఇది కూడా ఫస్ట్ ఆప్షన్ చూసి సెకండ్ ఆప్షన్ కదా. 41. ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాడు జెడెడ్ ఈఎన్ టేకెన్ NH3 2 అని ఇచ్చాడు. క్వశ్చన్ ఏమని ఇచ్చాడంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆప్టికల్ ఐసోమరిజం. సో ఇది అవుతుందో లేదో చూద్దాం. జెడెన్ 1 2 3 4 ఈఎన్ NH3 ఓకేనా? జెడెన్ ఈఎన్ NH3 దీని మిర్రర్ ఇమేజ్ చూస్తే ఎలా వస్తుంది? దీని మిర్రర్ ఇమేజ్ చూస్తే జెడెన్ ఈఎన్ NH3 అవుతుందా లేదా? అసలు దీని హ్యాబిటేషన్ చూద్దాం. చూడండి +2 ఇలాగా అవుతుందా? టెట్రాహెడ్రల్ వచ్చింది. ఓకేనా? అసలు హైబ్రిడేషన్ ప్రకారంగా వెళ్ళి చూస్తారు. చూడండి జెడెన్ ఆక్సిడేషన్ స్టేట్ జెడెన్ +2 స్టేట్లో సో ఎగ్జిబిట్ అవుతుంది. ఇది కూడా ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ చూద్దాం. చూడండి సెకండ్ ఆప్షన్ ఇచ్చాడు CO EN టేకెన్ థ్రైస్ +3 అని ఇచ్చాడు. CO 2 3 4 5 6 EN దీని ఎగ్జాక్ట్ మిర్రర్ ఇమేజ్ మీద తీస్తే CO ఇది వస్తుంది. EN సో ఫస్ట్ ఆప్షన్ ఎందుకు కాదు మీరు కూడా ఒకసారి చెక్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్ ఎందుకు కాదు? బట్ ఫస్ట్ ఆప్షన్ నాకైతే ఫస్ట్ ఆప్షన్ కూడా చూపిస్తుంది. కానీ ఆప్షన్ సెకండ్ దానికి ప్రయారిటీ ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ ఒకసారి ఆయిల్ హైబ్రిడేషన్కి వెళ్ళొచ్చు. జెడెన్ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగెండ్స్ కాబట్టి జెడెన్ +2 వచ్చింది ఆక్సిడేషన్ స్టేట్. ఎలక్ట్రాన్స్ అని పేర్లోనే ఉంటాయి. సో ఇది కూడా ఎగ్జిబిట్ అవుతుంది నాకు తెలిసి ఫస్ట్ ఆప్షన్. కాదనుకుంటే ఒకసారి చూద్దాం. 41 దాన్ని ఒక స్టార్ పట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ 42 చూద్దాం. ఆప్టికల్ ఐసోమెరిజం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ షోస్ ఆప్టికల్ ఐసోమెరిజం? థర్డ్ ఆప్షన్కి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. CO EN టేకెన్ ప్రైస్ NH3 టేకెన్ ప్రైస్ అని ఇచ్చారు. పవర్ +3 CO 1 2 3 4 5 6 EN NH3 దీని ఎగ్జాక్ట్ మిర్రర్ ఇమేజ్ CO
1 2 3 4 5 6 EN ENA NH3 NH3. సో థర్డ్ ఆప్షన్ ఆప్టికల్ ఐసోమెరిజం ని ఎగ్జిబిట్ చేస్తాం. నెక్స్ట్ 43 లింకేజ్ ఐసోమెరిజం. అది మీరు చూసేయచ్చు ఎక్కడైనా సరే సైనైడ్స్ ఐసోసైనైడ్స్ నైట్రైట్స్ నైట్రేట్స్ ఇవి కనుక కనపడితే అవి లింకేజ్ ఐసోమెరిజమ్స్ని ఎగ్జిబిట్ చేస్తాయి. అది 43 క్వశ్చన్లో. నెక్స్ట్ 48 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్ షోస్ ఆప్టికల్ ఐసోమెరిజం. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం 48 కదా. 48 COCN6 అని ఇచ్చారు. COCN taken 6 plus 3 minus 3. అంతే. దీన్ని హైబ్రిడేషన్కి వెళ్దాం ఒకసారి. CO -6 అంటే +6 అంటే CO +3. సో AR 4s2 3d7 +3 అన్నాడు కాబట్టి DR ఆర్బిటాల్ 4s0 అవుతుంది, 3d6 అవుతుంది. 1 2 3 స్ట్రాంగ్ ఫీల్డ్ లైగెండ్ కాబట్టి పేర్డ్ అవుతాయి. 3 5 6 B2 SP 1 2 3 B2 SP3 అంతే కదా. D2 SP3. సో ఇది స్క్వేర్ ప్లేనారా DSP2 హైబ్రిడేషన్ రావాలి. సో ఇది కూడా ఎగ్జిబిట్ అవ్వదు ఆప్షన్. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ చూద్దాం. చూడండి CRC ఆబ్సొల్యూట్ ఇచ్చాడు. CR C2O4 టేకెన్ ప్రైస్ +3 అని ఇచ్చాడు. -3 సారీ -3 CR 1 2 3 4 5 6 ఆక్సిలేటర్ OX 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 CR వచ్చింది కదా. OX OX సో సూపర్ పోజిబుల్ నాన్ సూపర్ పోజిబుల్. సో ఆప్టికల్ యాక్టివ్. ఈ ఆప్షన్ కరెక్ట్ మనకి. ఏదైనా ఏ కరెక్ట్ కాదు. 6 లైన్ హెడ్ఫోన్ స్ట్రక్చర్ కనుక వేసి చూసినా CO 2 3 4 5 6 అన్ని CNC. మీ ఎగ్జాక్ట్ మెజర్ వేసి కూడా అలాగే వస్తుంది. సో 48. 51 which of the following is a largest number of isomers అని అంటారు. 51 లో డైరెక్ట్గా ఫోర్త్ ఆప్షన్ గమనించండి. COEN2 Cl2. 51 COEN2 Cl2. ఫస్ట్ జామెట్రికల్ ఐసోమెరిజమ్స్ చూద్దాం, తర్వాత ఆప్టికల్ ఐసోమెరిజం చూద్దాం. ఏ టైప్లో ఉంది. ఏ టేకెన్ ప్రైస్ B2 అని అంటాం. సో ఏ BB AB దీంట్లో సిస్ ట్రాన్స్ వచ్చినాయి. ఫస్ట్ వచ్చేసరికి సిస్, తర్వాత వచ్చేసరికి ట్రాన్స్. సో ఇది ఏ మోడల్లో ఉందంటే ఈ మోడల్లో ఉంది.
ఏఏ టేకెన్ ప్రైస్ బీబీ ఉంది. ఇలాంటివన్నీ ఆప్టికల్ ఐసోమెరిజమ్స్ని ఎగ్జిబిట్ చేస్తాయి. అది కూడా చూద్దాం. సిఓ 1 2 3 4 5 6 ఓకేనా. ఈఎన్ ఈఎన్ సిఎల్ సిఎల్ నేను ఎగ్జాక్ట్ మిర్రర్ ఇమేజెస్ సిఓ ఈఎన్ ఈఎన్ సిఎల్ సిఎల్. సో డి ఫామ్ అండ్ ఎల్ ఫామ్ ఇక్కడ ఒక రెండు ఐసోమర్స్ ప్లస్ సిస్సు ట్రాన్స్ అక్కడ ఒక రెండు ఐసోమర్, టోటల్ నెంబర్ ఆఫ్ స్టీరియో ఐసోమర్స్ 4 లార్జెస్ట్ దీనికి కనబడుతుంది 50 పర్. ఓకేనా. నెక్స్ట్ 55 నియో పెంటాయమైన్ క్రోమియం ట్రీ క్లోరైన్ అన్నారు, అది ట్రై చేసుకోండి 55. ఓకేనా. థ్యాంక్ యూ.